పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే, పగటిపూట ఇళ్లకు తాళాలు వేయబడిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 85 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 85 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు, అంతేకాక దొంగతనానికి వాడే పరికరాలను కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దశ డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వేమన, రాజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. బెల్లగా తయారు చేశారు. గోల్డ్ 100 గ్రామ్స్ చేతుల ఈరోజు 3 పేరు మోసినటువంటి ఎర్రచందనం, గాంజా మరియు దొంగతనాలు చేసినటువంటి గ్యాంగ్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే, లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ 9 నుంచి 12 గంటల లోపల తాళాలు వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం, ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటువంటి ఒక 3 కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి. ఈ 2 కూడా ఈరోజు ఒకటి, రేపు 2 కేసులు అలాగా రిపోర్ట్ అయ్యాయి. రివ్యూ చేసాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఒక అఫెన్స్ అయింది. ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీమ్, ఎస్ఐ టీము వెరిఫై చేశారు. మనం యాక్చువల్గా దాంతో ఏం మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వైట్ కార్ వితౌట్ నంబరు ఉన్నా కూడా నంబర్ ప్లేట్లు మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలు, లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళు మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో పొదిలి అలాగే మనకు వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్సులు ఉన్నాయి దొంగతనాలు చేయించారు. ముఖ్యంగా మనకు పొదిల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐకి మేము రివ్యూ చేసుకొని ఒక కారు వచ్చింది. దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మేము సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వచ్చాను. ఈ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అలాగే డీజీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటీల్లో ఒక వైట్ కార్ ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది. అలా దాన్ని వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ పొదిలి నుంచి బ్యాక్ బెస్తవారిపేట ఆ రోడ్డు, అలాగే అటు నుంచి ఫైనల్గా అది మైదుకూరు, అలాగే బద్వేలు, అలా పొద్దుటూరు వైపు వెళ్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే సమయంలో మనకు ఒక క్రైమ్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్లన్నీ వేసాం. మనం ప్రకాశం జిల్లాలో
ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము ఫోర్స్ అప్లై చేయడం జరిగింది. అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయటం, మార్నింగ్ టైం కాలనీలో ఇటువంటి హౌస్ పర్టికులర్గా ఈ లాక్ చేసినటువంటి హౌస్లో ఎక్కడ దొంగతనం చేసుకొని మనం బీట్ చేసాం. అట్ ద సేమ్ టైం 17th లాస్ట్ మంత్ మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుందనేసి మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తారు, ఈ గ్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాపు కాసాం. మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైదుపూర్ ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం కాపు కాస్తూ కూర్చున్నాం, ఖచ్చితంగా వస్తుందని చెప్పి. బట్ అరౌండ్ మనకు 2 o'clock ఇక్కడ కావల్లో ఒక దొంగతనం 3 ఇళ్లలో దొంగతనం చేశారు. ఇదే గ్యాంగ్ 3 మెంబర్స్ ఉన్నారు. ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక 1.5-2 hours టువర్డ్స్ టైంలో హై స్పీడ్తో వీళ్ళు ఈ కార్ దొంగతనం చేసిన తర్వాత టువర్డ్స్ మైదుపూరు పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు. అక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ కేకేమిట్ల ఎస్ఐ రాజ్ కుమార్ ఈ ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కాబట్టి వెహికల్ని ఐడెంటిఫై చేసి ఇది ఖచ్చితంగా ఈ వెహికల్ అయి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని మాకు ఇచ్చి అలాగే నాకు లోకల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. అలాగే నేనేం చేశానంటే దీంట్లో ఇమ్మీడియట్లీ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డికి ఫోన్ చేయటం, అలాగే లోకల్ సిఐ పొదిలి సిఐ ఆ ఎస్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే ఆ రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి వెహికల్ని ఐడెంటిఫై చేసి అతని లిమిట్స్లో ఒక జంక్షన్ దగ్గర అడ్డం పెట్టడం జరిగింది వెహికల్. ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిట్ చేసేసి ఆ కార్ని హిట్ చేసి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అయినప్పుడు కూడా మన కేకేమిట్ల ఎస్ఐ అలాగే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ఇద్దరు చేంజ్ చేశారు. చేంజ్ చేసి మళ్ళా అది సినిమా పక్కీలో అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో కార్ని ఎటుబడితే అటు హై స్పీడ్తో తీసుకెళ్తుంటే టాక్చువల్గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళీ లోకల్ కేకేమిట్ల ఎస్ఐ అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి 2 వెహికల్ కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితో సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైదుకూరు సబ్ డివిజన్ కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేశాం. అక్కడి నుంచి మనము ఇంకా పొదిలి సిఐని టీం అంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని మనం చెక్ చేస్తే పోయేటువంటి నిజాలు తెలిసాయి. దాదాపు దీంట్లో 3 పార్టిసిపేట్ చేశారు. చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు, అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను, ఇంకొకతను లతీఫ్ బాషా, ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు 3 బ్రదర్స్, ఇతను మిడిల్ అతను, వీళ్ళన్నా అక్కడే ఉంటారు. ఇతని మీద తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు పీడీ యాక్ట్లో. వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్. వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళన్న మీద 120 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద 111 కేసులు ఉన్నాయి. గాంజా దొంగతనాలు అలాగే రెడ్ శాండర్స్లో ఎర్రచందనం కేసుల్లో 111 కేసులు ఉన్నాయి. అలాగే లతీఫ్ బాషా అనే ఒకతను కొత్తగా వీళ్ళని కలవడం జరిగింది. అలాగే సంపత్ మహబూబ్ పేరా వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణారహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం. ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరితేరినటువంటి స్మగ్లర్లు వీళ్ళు. వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదాన్ని కూడా వెనకాడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో హిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు. అక్కడ 307 కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో 3 కేసులు చేశారు. 186 గ్రాముల బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో 8 కేసుల్లో ఉన్నారు వీళ్ళు. ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్. అక్కడ కూడా దాదాపు 379 గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది. అలాగే కడప జిల్లాలో 3 కేసులు 190 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు. ఒక 91 గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు 78 గ్రాములు రికవరీ చేస్తామన్న ఇన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళల్లో మెయిన్ ఈ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అతని మీద దాదాపు ఒక 21 కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి. దాదాపు 75 కేసులు 74 కేసులు ఎర్రచందనం కేసులు స్మగ్లర్స్ వీళ్ళు వేరే వేరే
గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ ఈ కేసులు ఎక్కువగా అవుతున్నాయి, లోపలికి వెళ్తే పీడీ యాక్టివ్ వేస్తున్నారు అనేసి మళ్ళీ వీళ్ళు రూట్ మార్చి మళ్ళీ దొంగతనాలకు దిగారు. ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కారులో రావటం, ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయడం, అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళ కాపు కాసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేశాం. వీళ్ళ చిన్న తమ్ముడు జాకీర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు. ఈ ఫక్రుద్దీన్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు. వీళ్ళు ఇతరుల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది. అలాగే లాస్ట్ డిసెంబర్ 30th వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు. దీంట్లో రికవరీలో ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గూగుల్ ఎక్కడెక్కడ రికవరీ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి, అలాగే వాళ్ళ టీము డిఎస్పీ మైదుకూరు డిఎస్పీ దుర్గా ప్రసాద్, అలాగే వాళ్ళ రూరల్ మైదుకూరు సిఐ, రూరల్ సిఐ, ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, అలాగే ప్రొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. ఇందులో దాదాపు మనం వీళ్ళ దగ్గర 924 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే దాదాపు వెండి కూడా 4 లక్షల రూపాయలు, 4 కిలోలు, దాదాపు 4 కిలోల వెండిని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే 74 కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంతకుముందు చోరీ కేసులు 21 ఉన్నాయి. ఇప్పుడు 16 కేసులు, మొత్తం కలిపి 111 కేసుల ముద్దాయిలు. వీళ్ళు ఆరిపోయినటువంటి క్రిమినల్స్. వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బెంగళూరు, అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలికల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళు కూడా టీం, స్పెషల్ టీం అందరినీ కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం. అలాగే కడప పోలీసులు కూడా మాకు ఇంత సహకారం అందించి ఇంత రికవరీలో ప్రజల కోసం, ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేసినటువంటి ఈ టీంలు కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీసు తరఫున అభినందనలు. అలాగే దీంట్లో ముఖ్యంగా మా దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, అలాగే ఇంకా ముఖ్యంగా పొదిలి సిఐ దాదాపు 10-15 రోజులు అక్కడే క్యాంప్ వేసి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పట్టుకున్నటువంటి పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, అలాగే కేకెమిట్ల ఎస్ఐ రాజ్ కుమార్, అలాగే వేమన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పొదిలి వీళ్ళు, అలాగే ఈ టీం అంతా కూడా కేకెమిట్ల హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ షకీర్, అలాగే కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, అలాగే గురుప్రసన్న, అలాగే అంకయ్య వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో అలాగే దొంగలు పట్టుకోవడంలో అన్ని విధాలా వీళ్ళు సహకరించారు. అలాగే చాలా అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మనం ప్రజలకి దాదాపు 1 కిలో గోల్డ్ని రికవరీ చేసి ప్రజల కోసం మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా రివార్డులు, అవార్డులు కష్టపడిన దానికి గుర్తింపుగా వీళ్ళని ఈరోజు కూడా మనము చాలా ప్రశంసించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనేది ఎంతలా రాడ్నైనా సరే విత్-ఇన్ 20 సెకండ్స్లో జస్ట్ ప్రెస్ చేసుకుంటే మన అసలు పెయిన్ కూడా ఉండదు, కష్టం కూడా అవసరం. అది హైడ్రాలిక్ కాబట్టి విత్-ఇన్ 20 సెకండ్స్లో ఎంతలా రాడ్నైనా సరే అది కట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి హైడ్రాలిక్ అది. చూడండి, ఇందులో రాత్రి మనం వంచాలన్నా చాలా కష్టపడతాం. బట్ సౌండ్ రాదు, మెత్తగా కట్ అయిపోతుంది. ఎంతలో రాజైనా సరే మొత్తం కట్ అయిపోతుంది. ఓకే. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ మహిళలకు అన్యాయం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ బీసీసీ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఉన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
కుటుంబైన కోటి యాదవ్, పనితపు సుధాకర్, పిగిలి శ్రీనివాసులు, గోనగుంట రజనీ తదితరులు బాగున్నారు. మధ్య బీసీలకి కుట్టు మిషన్ల పంపిణీ, అలాగే వారికి ట్రైనింగ్ అనే ఒక పథకం ద్వారా 1,00,000 మంది బీసీ లబ్ధిదారులను గుర్తించి వారికి ఒక్కొక్కరికి 23,000 చెందేటట్టుగా 230 కోట్లు వాళ్ళకి అలాట్ చేస్తూ దీన్ని ఆగమేఘాల మీద ఒక రిటైర్మెంట్ ఐఏఎస్ అధికారుల చేత దీన్ని అమలు చేశారు. ఈ పథకంలో అంతా స్కామే. కేవలం ఒక నాసి రకం కుట్టు మిషను 4,300 కాస్ట్ చేసే కుట్టు మిషను, అలాగే ట్రైనింగ్కి కేవలం ఒక 3,000 అయ్యేటట్లుగా టోటల్గా ఒక లబ్ధిదారుడికి వచ్చి 7,300 మాత్రమే ఖర్చు పెట్టే విధంగా తయారు చేశారు. మరి ఒక లబ్ధిదారుడికి 23,000 చెందాల్సింటే 7,300 అంటే 16,700 రూపాయలు వీళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 167 కోట్లు స్కామ్ జరుగుతూ ఉంది. ఇదిగాక కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ అని ఈబీసీల కోటాలో మరో 50,000 మందిని గుర్తించి వారికి 115 కోట్లు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 81 కోట్ల స్కామ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వంలో అంతా దగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి కత్తెర, దారము, స్కేలు ఉచితంగా ఆ కాంట్రాక్టర్ అందజేయాలి. కానీ లబ్ధిదారుడే తెచ్చుకుంటూ ఉంటాడు. అదొకటైతే ఈ లబ్ధిదారుల్ని ఈ ట్రైనింగ్ కాలంలో వీరికి మంచి హాల్ కేటాయించి వారికి వాటరు తదితర మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం 4 గంటలు శిక్షణ ఇవ్వాలి. కానీ ఇవేమి ఇవ్వకుండా ప్రభుత్వ భవనాల్లో వీరికి శిక్షణ ఇస్తా ఉదయం పూట 3 గంటలు ఒక షిఫ్ట్గా, సాయంత్రం పూట 3 గంటలు వేరే షిఫ్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మొత్తం 360 రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సింటే కేవలం 110 రోజులతోటి ముగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బీసీ ప్రజలకి, బీసీ మహిళలకి ఇది శటకోపం పెట్టే ప్రభుత్వంగా తయారైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. అలాగే యువకాలంలో ఆయన లోకేష్ బాబు అంటాడు బీసీలకి రక్షణ చట్టం మేము ఏర్పాటు చేస్తామన్నారు. మరి 11 నెలల కాలం అయింది, వీరికి బీసీ రక్షణ చట్టానికి సమయం చాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1,500 ఇస్తామన్నారు. ఆ 1,500 కూడా ఇవ్వకపోగా అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీలందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామన్నారు. అది కూడా హామీ కూడా తొంగలో తొక్కారు. ఈ ప్రభుత్వాన్ని మేము చూస్తూ ఉంటే స్కీములన్నీ పక్కన పెట్టి ఒక స్కాముల ప్రభుత్వంగా మారింది. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడానికి బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వీరికి చేతులు రావు. కానీ అన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతి ఎప్పుడు వరదలమయంగా ఉండేది, అది ఒక ఫెయిల్యూరు ప్రాంతాన్ని కేటాయించి కేవలం వాళ్ళ సామాజిక వర్గంలో కొంతమందికి లబ్ధి చేకూరేదానికి ల్యాండ్ పూలింగ్ తోటి దాంట్లో డబ్బులన్నీ కూడా దొరికిస్తూ ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా, మీరు తెచ్చే అప్పులకి ఆ అమరావతి ప్రాంతాన్ని బాధ్యత చేస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బాధ్యత చేస్తారా? మేము అడుగుతూ ఉన్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత చేయకూడదని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కుట్టు మిషన్ స్కామ్లోకి వస్తే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వారికి అనుకూలమైన కాంట్రాక్టర్కి దరిదాపు 4 టెండర్ వేస్తే అందులో L1 కాంట్రాక్టర్కి దానికి టెండర్ వస్తే కేవలం వాళ్ళకి 5% అలాట్ చేసి L2, L3, L4 కాంట్రాక్టర్లకి 95% దోచిపెట్టినటువంటి ఘనత. ఈయన సంపద సృష్టిస్తానని అబద్ధ హామీలతోటి ముఖ్యంగా బీసీలను మభ్యపెట్టాడు. పెన్షన్లు పెంచుతాం, వికలాంగులకు పెంచుతాం, అలాగే మీ అందరికి కూడా తల్లికి వందనమని అన్ని హామీలు, రైతు భరోసా అని బీసీని ఎన్ని విధాల మభ్యపెట్టాలనో ఇతనికి వెనతో పెట్టిన విద్య. దీనికి వంతపాడుతూ పవన్ కళ్యాణ్ చెగు వేరా, అలాగే మాయావతి కాళ్ళు పట్టుకున్నాడు, గద్దరకు మొక్కాడు. అంత పరిణామక్రమం జరిగిన తర్వాత చివరి దశలో
ఆయన సనాతన ధర్మంగా మారాడు. మరి ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంత అవినీతి జరుగుతూ ఉంది, ఈ విధంగా సంక్షేమ పథకాలన్నిటి కూడా బుడ్డీ కొట్టిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ముఖ్యంగా బీసీలు, ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలు ఈ పథకాలు అందక ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనికి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కూటమిలో ఉండి వంత పలుకుతూ ఉంది. ఈ స్కాముల జోలికి వెళ్తే ప్రతిదీ కూడా అంతా స్కాములమయంగానే ఉంది. ఇవన్నీ కూడా ఒక లోపభూయిష్టమైన విధానాలతోటి ఈ విధంగా వీళ్ళందరూ కూడా మభ్యపెట్టడం జరిగింది. మరి దీన్ని మేము ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మొత్తం బీసీ మహిళల్ని 1,00,000 మందిని ఈ రాష్ట్రంలో గుర్తించి 1,00,000 మందికి కుట్టు మిషన్ల పంపిణీ అలాగే శిక్షణా తరగతులు జరుగుతూ ఉంది. అయితే కుట్టు మిషన్ ఖర్చు వచ్చి 4,300 అవుతూ ఉంది. వాళ్ళకి శిక్షణా తరగతులకు అయ్యే ఖర్చు కేవలం 3,000 అవుతూ ఉంది. అంటే మొత్తం 7,300, 23,7,300 పోతే 16,700 రూపాయలు మోసానికి గురవుతూ ఉంటారు ప్రతి ఒక్క బీసీ మహిళా లబ్ధిదారులందరూ కూడా. ఇది 1,00,000 మందికి 167 కోట్ల స్కామ్. అలాగే ఈబీసీలకి 81 కోటి, మొత్తం 250 కోట్ల లూటీ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. బీసీలు సంక్షేమం పథకం, ఈ మహిళలకు సంక్షేమ పథకం అనే ముసుగులో వైఎస్ఆర్ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని, వారికి తగిన బుద్ధి చెబుతామని దర్శి శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనమాట్లాడు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చుండూరు రవి, కడారి శంకర్ తదితరులు బాగున్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా బతుల బ్రహ్మానంద రెడ్డి గారు మేమందరం కలిసి ఈ జిల్లాలో పార్టీని బలపరచడం కోసం, కమిటీలు వేయడం కోసం, అందరితో కలిసిమెలిసి ఏ విధంగా పార్టీ పటిష్ట చేయడం కోసం, కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కువగా వేధిస్తూ, ముఖ్యంగా పోలీసు వారు ఎస్ఐ స్థాయి కానీ సిఐ స్థాయి కానీ వాళ్ళు విచక్షణ లేకుండా అందరి కార్యకర్తల్ని లేనిపోని కేసులు పెట్టించేసి ప్రతి ఒక్కరిని కొట్టడం, నానా రకాలుగా హింస పెట్టడం జరుగుతూ ఉంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఒక 2 రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావాలని డిఎస్పీ గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది. ఆ డిఎస్పీ గారు చూసినప్పటికీ 15 రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతర వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఒక 4 ఎస్ఐల్ని, ఒక సిఐ, ఒక 20 మంది పోలీసులు తీసుకొచ్చి విశేషం లేకుండా అతను సుమారుగా 1,00,000 ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంగు తీసుకొచ్చి బయటకు పరిస్థితి. అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు సుమారుగా 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. 60 సంవత్సరాలు మీ వయసు వచ్చిందాక మీరు కావాలని చెప్పేసి ఈ 5 సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు. మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది, మాకు పదవులు వస్తాయి, మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ 5 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలే ఉండేది. దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడితే అతను లా అండ్ ఆర్డర్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కేసులు పెట్టమంటే పెట్టడం, స్టేషన్లు తీసుకొచ్చి నిర్బంధంగా శిక్ష పెట్టడం, అవసరమైతే కొట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఈ ఎస్ఐలు సిఐలు విపరీతంగా హరాస్ చేస్తున్నారు. కాబట్టి ఈ హరాస్మెంట్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దయచేసి ఇవన్నీ మారుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇలానే కంటిన్యూ అయితే అందరూ ఇన్ఛార్జీలను కలిసేసి ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలకు అండగా ఉండడం కోసం ఉద్యమం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వచ్చేళ్ళకి ఈ రైతులు పండించిన పంట గిట్టుబాటు లేదని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యంగా రైతుల కోసం పొగాకు కానీ, మిర్చి కానీ, మిగిలిన పత్తి కానీ, వరి కానీ, ధాన్యానికి కానీ గిట్టుబాటు ధర లేదు. ముఖ్యంగా ఈ పొగాకు సీజన్ కాబట్టి అంతకుముందు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింటాకు సుమారుగా 36,000, 37,000 వచ్చేది. ఇప్పుడు 22,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్ళాం. అవసరమైతే ఇది మద్దతు ధర ఇవ్వకపోతే ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ గారిని పిలిపించి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్తకి మేమందరం కలిసిమెలిసి భరోసా ఇస్తున్నాము, అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వీళ్ళని తొందరలో ప్రకాశం జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు, అన్ని కమిటీలు ఏర్పాటు చేసి తొందరలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రెడ్ బుక్ సిద్ధాంతాలతో వైసీపీ వారిని కష్టగట్టి అరెస్ట్ చేస్తుందని
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, కటార శంకర్, చుండూరు రవి తదితరులు బాగున్నారు. అమ్మమ్మ గారు లేరే ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు శివ ఆధ్వర్యంలో అధ్యక్షతన మన రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి అన్న ముఖ్య అతిథిగా ఈరోజు పార్టీ నియామకాలు కమిటీలన్నింటినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి గ్రామ స్థాయి వరకు పార్టీ నియామకాలకు సంబంధించి చర్చించడం జరిగింది. పార్టీ ఆదేశించిన సకాలంలో అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి చేయాలని, భవిష్యత్ కార్యాచరణని ప్రజల తరపున నిలబడి ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలని మా పార్టీ ఆదేశించిందో ఆ ఆదేశాల అమలుకు ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ ఆలోచన మేరకు, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ నియామకాల పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో అతి తొందరగా గ్రామ స్థాయికి కమిటీలు తీసుకెళ్లిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంటుందని, అలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఫైర్తో ఫ్యాషన్తో కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం పార్టీ ఆదేశించే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటాన్ని ప్రకాశం జిల్లాలో భవిష్యత్తులో చేయబోయే ప్రతి కార్యాచరణను కూడా అందరం కూడా కలిసి సంయుక్తంగా చర్చించాం. ఈరోజు అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన అలాగే పార్లమెంటు ఇన్ఛార్జి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన కొత్తల బ్రహ్మానంద రెడ్డి గారు మన ఇక్కడ ఈ జిల్లా పరిశీలకుగా ఇవాళ రావటం జరిగింది. మన అధ్యక్షులు ఆజ్ఞ మేరకు అలాగే ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జీలందరికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రతిష్ఠ చేయటంలో మరి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని కమిటీలు కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి కోఆర్డినేటర్స్ కానీ ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక్కడ ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కని పనిచేశారు. మెజార్టీ 95% అన్ని కమిటీలు కంప్లీట్ చేసి చాలా ముందులో నుంచున్నారు ఈ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ 5వ ఉచిత వివాహ వేదిక కార్యక్రమం ఒంగోలు స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మెంబర్ వైద్యం శాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయ బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో హాజరవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెళ్ల రాఘవ, అన్నవరం వెంకటేశ్వర్లు, పాతపాటి మధుబాబు, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, పాలక మండలి సభ్యులు సురేష్, వెంకట్రావు, నాగబాబు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది 5వది కానీ 4కి మిన్నగా చేశారు 5వది.
ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేష్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయి బ్రాహ్మణ 5వ ఉచిత వివాహ పరిచయ వేదిక ఈరోజు ఈ కార్యక్రమం చూసాం. ఈరోజు రావడం కూడా నేను కానీ మా స్నేహితులు కానీ మా కుల సభ్యులు కానీ చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇట్లాంటి ఈ రోజుల్లో మ్యాట్రిమోనీ అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో వేలు డబ్బులు లక్షల డబ్బులు తీసుకుంటున్న సమయంలో మా కులం నాయ బ్రాహ్మణ కులంలో ఉచిత పరిచయ వేదిక ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టడం ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల్లో మన నాదెండ్ల రాఘవ గారు కానివ్వండి, అన్నవరపు వెంకటేశ్వర్లు కానివ్వండి, ఇంకా మా స్నేహితులందరూ మా టీం మొత్తం చాలా అద్భుతంగా చేశారు. చాలా సంతోషం. ఎక్కడ ఇందులో డబ్బులు తీసుకోవడం కానీ ఫీజులు కట్టుకోవడం కానీ ఇట్లాంటిది ఏది లేకుండా చేసిన దానివల్ల మేము నాయ బ్రాహ్మణ రాష్ట్రం మొత్తం మా కులం తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. 4 రాష్ట్రాల్లో ఉన్న మన నాయి బ్రాహ్మణ సోదరులు సుమారు ఈరోజు 4,000 మంది పైచీలుగా ఈరోజు రావడం, ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరిపించుకోవడం. సుమారు ఈ 4,000 మందిలో సుమారు 500 నుండి 1000 మంది వివాహాలు ఈరోజు దాని డీటెయిల్స్ కూడా మీన్స్ ఒక కమ్యూనికేషన్ ఇది కూడా ఈరోజు వచ్చేస్తుంది. మళ్ళీ అయిన తర్వాత ఇంకా రావడం పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం. అన్ని దానాల కంటే మహాదానం ముందు కాలంలో వేరేది ఉండేది. ఈ కాలంలో అయితే వివాహ పరిచయ వేదిక దానం చాలా గొప్పది. ఎందుకంటే ఈ టైంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా పెళ్లి కాలంలో చాలామంది ఉన్నారు. అట్లాంటి సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టి చిన్న వయసులో పెళ్లి చేస్తే వివాహ సమాప్తం